अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फाश न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के चेगुंटा मंडल के बड़ा शीनूर गाँव में गुज़िश्ता दिनों में नामालूम वजूहात की बिना पर उल्टी और इसहाल की वजह से 4 अफराद की मौत हो चुकी है। तफसीलात के मुताबिक ज़िले मेदक के चेगुंटा मंडल के बड़ा शीनूर गाँव में गुज़िश्ता दिनों में 30 लोग उल्टी और इसहाल की वजह से बीमार हो गए और तिब्बी अहदेदारों ने गाँव में हेल्थ कैंप कायम किया है और उन्हें तिब्बी इलाज फराहम किया जा रहा है। जिन लोगों को हंगामी तौर पर इलाज की ज़रूरत थी उन्हें हैदराबाद के सरकारी अस्पतालों में ले जाकर भर्ती करवाया गया है, लेकिन इलाज के दौरान 4 अफराद की मौत हो गई। अभी तक ये मालूम नहीं हो सका कि उन्हें किस वजह से उल्टी और इसहाल हो रहा है। बड़े शीनूर गाँव वालों ने पोचम्मा, लक्ष्मी, मल्लम्मा और पोचैया के कै और इसहाल की वजह से मुतल्लका अस्पतालों में इलाज के दौरान मौत वाक़ होने की इत्तला दी है। गाँव वाले चाहते हैं कि आला तिब्बी हुक्काम फौरी तौर पर गाँव का दौरा करें और गाँव वालों की बीमारी की वजूहात जानने के लिए मुकम्मल छानबीन करें और उन्हें कै और इसहाल की वजूहात बताएं। इस सिलसिले में गाँव वालों का कहना है कि वहाँ आला ओहदेदारान पहुँचकर पानी और दीगर की जाँच भी कर रहे हैं, ताहम वजूहात का अभी तक कोई पता मुस्तकिल तौर पर नहीं चल सका है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात पेश खिदमत। ఎట్లా చేస్తుర్రు నీళ్ళ శాఖ పోయింది, కళ్ళు శాఖ పోయింది, మళ్ళీ టీచర్లు కూడా ఈడనే ఉంటుర్రు. ఇప్పుడు వారం రోజుల పోలే మొత్తం ఈడనే, మొత్తం ఎప్పటికీ 4-5 టీచర్లు వస్తూనే ఉన్నారు, వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు. షకాబ్లు అయ్యేటి అయితేనే ఉన్నాయి. నీళ్ళ శాఖ ఆఫ్ చేసారు, కళ్ళు శాఖ ఆఫ్ చేసారు, ట్యాంకీలు చూసారు, అన్నీ చూసారు. కానీ వారు ఎట్లయితుంది ఊళ్ళో దేవతలు అంటే దేవతలు కూడా ముడుపు కూడా కట్టారు. ముడుపు కట్టినాక మళ్ళీ ఇద్దరు కావరాయి, ఒకరు పీకనే పీకి మళ్ళీ ఒకరు వస్తపతాల మీద ఆడనే ఉన్నారు, ఒకరు పోతే తీసుకొచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఇదే జరుగుతున్నది. అది ఏది అనేది దొరుకుతలేదు ఇప్పుడు మాకు ఎక్కడ సమయంగా. ఏది పక్కాని మేము అనేటట్టు చెప్పేటట్టు లేము. మాది పెద్ద చెనూరు, నేను మానగల్ల సూపర్వైజర్గా చేస్తున్నాను చేగుంట పిఎస్సి ప్లేస్. ఇక్కడ 25th నుండి అంటే అంతకు ముందు నుండే స్టార్ట్ అయిందంట. అంటే ఆమె తెలవకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండ్రు. 25th నుండి మేము ఇక్కడ క్యాంపులు పెట్టేసాము. క్యాంపులు పెట్టి సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పటి వరకైతే ఏం కేసులు అని అంటే ఇంతకుముందు అడ్మిట్ అయిన వాళ్ళు 8 మంది అడ్మిట్ అయినరు, కొంతమంది క్యూర్ అయినరు, 2 డెత్ అయినరు. వాళ్ళు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు ఎఫెక్ట్ అయింది. అట్లా డెత్ అయిన హాస్పిటల్లోనే. ఇక ఇప్పుడు మామూలుగా 2-3 సార్లు మోషన్స్ అయిన వాళ్ళకు మెడిసిన్ ఇస్తున్నాము. వాళ్ళకు చాలామంది క్యూర్ అయింది. ఇక్కడ ఇంతమంది 53 మంది దాకా స్టార్టింగ్లో వస్తే 19 మంది దాకా ఐవీ కూడా ఎక్కించినాము, డ్రిప్పులు కూడా పెట్టినాము. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అయితే అది రిజల్ట్ వచ్చింది, దాంట్లో ఏం లేదన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వీళ్ళు జనరల్ వీళ్ళు కూడా వచ్చి ఆఫీసర్ వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసిండ్రు, దాంట్లో ఏం లేదు. ఫుడ్ కూడా చెక్ చేసిన, ఆ ఫుడ్లో ఇంకా 1 మంత్ అయితే ఫుడ్ వీళ్ళు ఏం తిన్నారో అది మోషన్స్ అయిన వాళ్ళకు ఆ ఫుడ్ కూడా సేమియాలు అవి ఇవి తీసుకుపోయిండ్రు. అవి ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్టు 1 మంత్లో వస్తుంది అన్నారు, లేట్ పడుతుంది అని అన్నారు ఆ మేడం. నిన్న మేడం వాళ్ళు వచ్చి పక్క విలేజ్ అంటే పక్క విలేజ్లో ఇంత లేదు, పక్క విలేజ్లో ఏం లేదు మోషన్స్ వామిటింగ్ ఏం లేదు. ఈ ఒక్క విలేజే పెద్ద శివనూరులోనే. అది మళ్ళీ ఇటు వాడకి ఎక్కువ లేదు, మళ్ళీ ఎస్సీ కాలనీలోనే ఇప్పుడు అయితే ఎవ్వరికి ఏం లేదు. ఇక మొన్నటి నుండి కూడా ఏం లేదు. మొన్న నిన్న ఈరోజు ఏమో ఓపీ కూడా ఏం లేదు, మోషన్స్ కూడా ఏం లేదు. జనరల్గా వస్తున్నారు, జనరల్గా జలుబు ఉన్నది, దగ్గు వస్తుంది, జలుబు ఉన్నది అని వస్తుంటే వాళ్ళకు జనరల్గా ఓపీ ఇచ్చి పంపిస్తుంది. 24వ తారీఖు నాడు సాయంత్రం నుండి విరోచనలు
స్టార్ట్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. 25వ తేదీ నాడు చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుండి 25 నాడు దాదాపు ఒక 20-30 మందికి మోషన్స్ అవుతున్నప్పుడు సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఇక్కడనే జీపీలో అత్యవసర సేవల కింద వాళ్ళకి సెలన్స్ అవి పెట్టి వాళ్ళను కంట్రోల్ చేయడం జరిగింది. కొంత పరిస్థితి అదుపు తప్పిన వారిని గాంధీ హాస్పిటల్కి ఒక 2 పంపడం జరిగింది, మెడినోకి ఒకరిని పంపడం జరిగింది, రెనోకి ఒకరిని పంపడం జరిగింది, నార్సింగ్ పంపడం జరిగింది, తూప్రంగ్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. ఎక్కువ సీరియస్ ఉన్న వాళ్ళందరినీ కూడా వివిధ హాస్పిటల్ పంపించడం జరిగింది. అత్యవసర సేవల కోసం వేరే హాస్పిటల్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రికవర్ అయ్యి వచ్చారు. ఇప్పుడు దాదాపు ఒక 4 చనిపోవడం జరిగింది. 4 కూడా ముగ్గురు ఏజీ పర్సన్స్. వాళ్ళు ఆల్రెడీ ఇవి ఒక గత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు కిడ్నీ సమస్యలతోని ఇతరత్ర ఆరోగ్య కారణాల వల్ల వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. చనిపోయిన ఎర్ర నల్లపోచయ్య 92 సంవత్సరాలు, వడ్డారం మల్లమ్మ 80 సంవత్సరాలు, బండారి పోచమ్మ 75 సంవత్సరాలు, బండారి లచ్చమ్మ 75 సంవత్సరాలు. ఇవాళ చనిపోయినటువంటి పోచమ్మ కూడా, వడ్డారం పోచమ్మ కూడా దాదాపు 55 సంవత్సరాలు ఉన్నది. ఆమె విరోచనలతోనే స్టార్ట్ అయ్యి ఆమె హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కిడ్నీలు ఫెయిల్ అయ్యి మెడినోవాలో ఒక 3 రోజులు వైద్యం తీసుకొని అదేవిధంగా గాంధీలో కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా 2 రోజులు వైద్యం తీసుకుంటూ హాస్పిటల్ నుండి మరణించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గత 3 రోజుల నుండి గ్రామంలో ఎలాంటి కొత్త కేసులు రావడం లేదు. 3 రోజుల నుండి పరిస్థితి అంతా అదుపులోనే ఉన్నది. ఇక్కడ వైద్య శిబిరం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ముఖ్యంగా తేలాల్సింది ఏంటంటే దేనివల్ల అయింది అనేది ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. దానికోసం అందరూ కూడా వైద్యులు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, మరి అదే ఎక్సైజ్లు అన్ని శాఖల వారు కూడా వారు పరిశీలన చేయడం జరుగుతుంది. ఇంకా నిర్ధారణ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎంతమంది చనిపోయారు? 3 మాత్రం ఏజ్డ్ పర్సన్స్, వారికి ఇతర కారణాల వలన చనిపోయారు. వేరే ఆరోగ్య కారణాలు అనారోగ్యాలకు గురయ్యే చనిపోయారు. వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల నుంచి బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. 3 కూడా బెడ్ రెస్ట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళే చనిపోయారు. ఒక్క ఆమె మట్టుకు ఈమె కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది. వాళ్ళు టీవీ ఛానల్ చేయగలిగినట్టు